రాష్ట్రంలో ఎవరు చనిపోయినా మద్యం వల్లే చనిపోయారనే ప్రచారం చేయాలని వైసీపీ శ్రేణులకు జగన్ ఆదేశాలు ఇవ్వడం సిగ్గుచేటని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. శివ రాజకీయాలను జగన్ ఇంకా వదలట్లేదని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు విచారణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. మాట్లాడుతూ మేము చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాం, ప్రభుత్వమే షాపులు నడిపించాం, ప్రభుత్వంలోనే చేసామని చెప్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, డిస్టిలరీలు అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్లు ఏమైపోయినాయి? పనికిరాని బ్రాండ్లు పుట్టుకొచ్చినాయి. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? 5 సంవత్సరాల ఆ బ్రాండ్లు ఎందుకున్నాయి? అంతకుముందు వాళ్ళ ట్రాక్ రికార్డు ఉందా? కొన్ని కంపెనీలు మీరు సృష్టించారు. అదే కాకుండా ఎవరైతే అక్కడ సేల్స్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళందరినీ అవుట్సోర్సింగ్ చేయించి దాంట్లో కూడా కమిషన్లు కొట్టుకున్నారు. అదే కాకుండా షాప్స్ రెంట్లు అబ్నార్మల్గా రెంట్లన్నీ కూడా మీ నాయకుల చేతే ఆ షాపులు ఏర్పాటు చేయించి వాళ్ళ దగ్గర నుంచి రెంట్లు తీసుకున్నట్టుగా నేను చాలా ప్రాంతాల్లో చూసాను. పక్కనే షాపులు. ప్రభుత్వ ధనాన్ని మీరు ఏ రకంగా దోచిపెట్టారో చూసాం. ఏం జరిగిందో ఇవాళ మొత్తం కూడా సిట్ ఎంక్వైరీలో ఉంది కాబట్టి ఇంకా డీటెయిల్డ్ వస్తాయి. ఇవాళ దీంట్లో అరెస్ట్ అయిన నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకా సిగ్గుచేటు, ఎందుకంటే ఏం మాట్లాడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, కొంతమంది నాయకులు చెప్తున్నారు ప్రతి 4 బాటిల్ ఒక బాటిల్ కల్తీ మధ్య ఉందని. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయటం. 4 చనిపోయారు, మామూలుగా చనిపోయినా కూడా 4 దీనివల్ల చనిపోయారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయటం. దాని మొత్తం కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ప్రతిదానికి ఎఫ్ఐఆర్ కట్టించాం. ప్రతి ఒక్కరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తెప్పిస్తున్నాం. ఆయన వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు. ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరందరూ కూడా ఎవరు చనిపోయినా దీంతో లింక్ చేయని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టే ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి నాయకులు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే శవరాజకీయాల మీద నుంచి, అది అందరికీ తెలిసినటువంటి విషయం. కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా మీలో పరివర్తన రాల. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల భయభ్రాంతులు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటాం. ఇందులో అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆల్రెడీ అక్కడ SH1 సస్పెండ్ చేశాం. ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఉన్నారన్నా కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర జరిగినటువంటి విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం. ఎవరు కూడా అధికారులందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్తాం జరుగుతుంది. ప్రతి ఒక్కరిది కూడా బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాం. ఎవరి ఏరియాల్లో కానీ ఇలాంటి సంఘటనలు సంభవించడానికి సమస్య లేదు. అలాగే ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకునే దానికోసం మరింత పటిష్టంగా డిపార్ట్మెంట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇలాంటి తప్పుడు అయినటువంటి ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని ప్రయత్నం చేస్తే దానికి విచారణకు ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉండాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి.